ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్లు చాలా ఉన్నాయి, చాలా కాంట్రాడిక్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. వీళ్ళేం తెలుసా, ఈ హౌస్ మేట్స్ అంతా వాళ్ళు చేపిస్తే తప్పులే, వాళ్ళకే వాళ్ళు చేస్తే తప్పు. ఈ పాయింట్ మీకు అర్థం కాలేదు కదా. ఈ పాయింట్ క్లియర్గా ఎపిసోడ్లో నేను రివ్యూ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది ఏ పాయింట్ గురించి మాట్లాడుతాను అనేసి. రితు వర్సెస్ తనుజాలో ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్, ఎవరు కొంచెం అతి చేస్తున్నారో అనేసి దాని గురించి మాట్లాడదాం. అండ్ తనుజ మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేసి మాట్లాడదాం. డెమాన్ ది మిస్టేక్ ఏంటి అనేసి మాట్లాడదాం. ఇమాన్యుయల్, ఓ మై గాడ్, ఇమాన్యుయల్ ఎంత తెలివైనోడు అని చెప్పేసి మాట్లాడదాం. టాస్కుల్లో మాత్రమే కాదు, అవుట్ సైడ్ ద టాస్క్, థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అసలు ఇమాన్యుయల్ భయంకరమైన తెలివి. అది కొన్నిసార్లు కన్నింగ్ అనుకోవచ్చు, కొన్నిసార్లు నిజమైన తెలివి అనుకోవచ్చు. బట్ ఇమాన్యుయల్ తెలివికి మాత్రం హ్యాట్స్ ఆఫ్. తెలుగు జిల్లా పరిషత్ స్కూల్లో చదివి అంత తెలివి అంటే మామూలు మ్యాటర్ కాదు అని చెప్పేసి నాకు అర్థమైంది. అసలు ఆ మ్యాథ్స్ టాస్క్ కానీ మనకి ఇచ్చుంటేనా, ఓ మై గాడ్ గైస్, నాకు మ్యాథ్స్ అంటే పిచ్చి తెలుసా. ఐ వాజ్ ఆల్సో అ బైపీసీ స్టూడెంట్, బట్ స్టిల్ నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. ఎవ్రీ క్లాస్, ప్రతి క్లాస్లో, ప్రతి స్టాండర్డ్లో నాకు మ్యాథ్స్ సెంటమ్ వచ్చేది. 10th క్లాస్లో కూడా మ్యాథ్స్ 100/100. కానీ ఏం చేసేది, నేను బైపీసీ తీసుకున్నా యానిమల్స్ కోసం. కానీ లాస్ట్కి యానిమల్స్కి దేనికి సంబంధం లేకుండా ఫోన్ ముందర పెట్టుకొని వీడియోలు చేసుకుంటూ కూర్చున్నాం మీకోసం. అంతే, మనం అనుకునేది ఒకటి, దేవుడు మన కోసం రాసేది ఒకటి జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కటి. అట్టే జీవితం అన్న కొన్ని అట్లా శృతిలో కలిపేసుకోవాలా, ఇంకేం చేస్తాము. మీరు కూడా చదువుకునేది ఒకటి, చేసేది ఒకటి ఉంటుంది. చాలా అనుకుంటారు మీరు, నేను స్కూల్లో టాపర్, కాలేజ్లో టాపర్, యూనివర్సిటీ టాపర్, అంతా టాపర్ చదివి నాకు అమెజాన్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చి అమెజాన్లో వర్క్ చేసి మేనేజర్కి ప్రమోట్ అయ్యే టైంలో ఒక పెద్ద హంగామా అయిపోయేసి దాని తర్వాత బిగ్ బాస్ రివ్యూలు ఏంది, దాని తర్వాత నేను బిగ్ బాస్ పోయేదేంది, దాని తర్వాత జబర్దస్త్ ఏంది, ఇప్పుడు మీ ముందు యూట్యూబ్ ఏంది, టిక్ టాక్ వీడియోలు ఏంది, రీల్స్ ఏంది, అసలు ఏంది నా లైఫ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నా లైఫ్ ఇట్లా డ్రాయింగ్ అని యూటర్న్ తీసుకునింది. యూటర్న్ కర్మ థీమ్ పాడతాను అనమాట. మనం ఫుల్ యాక్టివ్ ఫెలో కదా, భలే యాక్టివ్. అది ఏందో దేవుడు మనకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నోరు యాక్టివ్నెస్ ఇచ్చినారు. నోరు ఉంటే పోరు గెలుస్తుంది, నన్ను చూసి నేర్చుకోవాలి. బట్ కొన్నిసార్లు నా నోరే నాకు చూపు దెబ్బలు తెప్పిస్తుంది. దానికి మనం ఏం చేస్తాం, ఇంకా అట్లా జరుగుతూ ఉంటుంది. అది కూడా శృతిలో గెలిపేయాలా. సో ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయింది, ఏదో పాటతో స్టార్ట్ అయింది. ఆ పాట పేరు కూడా గుర్తులేదు, ఎక్ బారా, అసలు స్టెప్ పేరు కూడా గుర్తులేదురా బాబు. ఓకే, దాని తర్వాత తనుజ వచ్చి ఏడ్చేస్తూ ఉన్నది. తనుజ ఏం తెలుసా, బేసిక్గా తనుజ క్లియర్గా నిన్న అసలు తనుజ అయింది. ఫస్ట్ మనం హోలాతో స్టార్ట్ చేయాల్సింది, హోలా మిస్ అయిపోయాముదా. హోలా, అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వనకం, వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్, అందరూ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ కూడా చేయండి. అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ అండ్ నా యూట్యూబ్ స్నాప్చాట్ లింక్ ఉంది. ఏంట్రా తడబడుతున్నా, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది. రెండింటిలో ఫాలో అయిపోండి. నా స్నాప్చాట్లో ఫాలో అయినారంటే రోజు ఒక ట్రైన్ కనిపిస్తుంది, సిరీస్, ఒక బోగి, ఒక పెద్ద ఎక్కువ బోగీలు ఉండే ట్రైన్ కనిపిస్తుంది. సో దాంతో మీరు టైంపాస్ అవ్వచ్చు, మీ టైంపాస్తో నాకు డబ్బులు వస్తూ ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. ఏం చెప్తున్నాను, వాట్ వాజ్ ఈ సేయింగ్. సో తనుజ ఏంటి తెలుసా, దొంగ దొరికిపోయింది. నిన్న తనుజ డెమాన్ మీద గట్టిగా అరవడము, పోయి బాటిల్ కొట్టుకోవడము, ఇవంతా తను హైపర్గా చేసింది. తనకే తెలుసు రాంగ్ అవుతోంది అనేసి, జనాలలో రాంగ్ పోతుందనేసి తెలుసు. ఎందుకంటే వాళ్ళ చెల్లి కూడా వచ్చేసి చెప్పింది, నువ్వు నవ్వుతూ ఉండు, ఎందుకు ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు, లేకపోతే సీరియస్గా ఉంటావు, నవ్వుతూ ఉండు, అది బాగాలేదు అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళ చెల్లి కూడా చెప్పింది. చాలాసార్లు వచ్చి నువ్వు ఇది కాదు అని చెప్పేసి తను చాలా హింట్స్ వచ్చేసాయి ఆల్రెడీ. సో అన్ని హింట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ తను అట్లా సీరియస్గా బిహేవ్ చేయడం వల్ల ఎట్లా కొంచెం అట్లా ఉమ్మా అని చెప్పేసి మసాలా దోశ మూత వేసుకొని నిన్న కూడా అరుచుకుంటూ అట్లా చేయడం వల్ల మళ్ళీ నెగిటివ్ అయిపోతానేమో. అందరూ పాజిటివ్గా ఉండమని చెప్పారు కదా, సో మనం ఆల్రెడీ టాప్లో ఉన్నాం కదా, మనం ఏడ పడిపోతామో అని చెప్పేసి యాపిల్కి ఫుల్ భయం పట్టేసుకునింది. వచ్చి వాళ్ళు చెల్లి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే చేస్తున్నాను కదా, నేను అనవసరంగా డెమోన్ మీద అరిచాను కదా, చాలా ఓవర్ చేశాను కదా, తల కొట్టుకునేది ఇదంతా అని చెప్పేసి ఆపిల్కే తెలిసింది. ఎందుకంటే నిన్న కూడా ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మా అమ్మకు కూడా నచ్చదు నేను ఇలా చేస్తే అని చెప్పేసి ఆపిల్లే మాట్లాడుతుంది సంజన గారితో. దాని తర్వాత ఈ రోజు కూడా రాత్రి లైవ్లో కూడా 4-5 సార్లు చెప్పుంటుంది. అండ్ ఈ రోజు కూడా మార్నింగ్ మనకి ఎపిసోడ్లో చూపించినారు, కిచెన్లో ఉండేటప్పుడు ఏడ్చేసి నేను నీ మీద అరిచాను, యాక్చువల్లీ నువ్వు నా మీద నామినేట్ చేసేది పాయింట్ కాదు, కానీ నేను నీతో పర్సనల్గా షేర్ చేసుకున్న విషయాన్ని నువ్వు వచ్చి నన్ను నామినేట్ చేసావు, అది నేను తీసుకోలేకపోయాను, అందుకనే నేను అలా ట్రిగర్ అయిపోయాను, అందుకనే నేను నిన్ను అరిచాను, ప్లీజ్ ఏమనుకోకు అనేసి. అంటే నేను పెద్దగా పట్టించుకోలేదు అన్నాడు డెమాన్. నువ్వు పట్టించుకోలేదు, బట్ నిన్ను తిట్టిన దానికి నాకే బ్యాడ్గా అనిపిస్తోంది. ఇక్కడ తనుజ నిన్ను తిట్టిన దానివల్ల నాకే బాధగా అనిపిస్తోంది అనేసి చెప్పుంటే బాగుండేది. నిన్ను తిట్టిన దానివల్ల ఇప్పుడు నేను బ్యాడ్ అయిపోయాను అనేసి అంటే ఆ సారీ డెమాన్కి చెప్పింది తను బ్యాడ్ అయిపోతుంది అనే ఒక ఇంటెన్షన్తో తప్ప తనకి బ్యాడ్ ఫీలింగ్ వచ్చింది అనేసి ఇంటెన్షన్తో కాదు. అలా చెప్పేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి చెప్తే బాగుండేది అనేసి అనిపించింది. అక్కడ కూడా తను సెల్ఫిష్గా అనిందేమో అనేసి అనిపించింది తనుజ.
నేను బ్యాడ్ అయిపోయాను, నేను నడిచిన దానివల్ల సారీ అనేసి చెప్పింది. దాని బదులు నాకు బ్యాడ్ ఫీలింగ్ వచ్చింది, నేను నడిచిన దానివల్ల నాకు చాలా బాధగా అనిపించింది, సారీ డెమోన్ అని చెప్పేసి ఒక మాట చెప్పుంటే బాగుండేది అని చెప్పేసి నాకు అనిపించింది. ఉడికిపోతుందిరా ఆయన, ఏసీ వేస్తే చల్లేస్తుంది, ఏసీ వేయకపోతే ఉడికిపోతూ ఉంటుంది, ఏం చేసేది. ఓకే, దాని తర్వాత ఇమాన్యుయల్ వచ్చి తను చేత చెప్తా ఉన్నాడు అనమాట. అసలు ఏందమ్మా ఆమె అసలు నామినేట్ చేయకుండా మళ్ళీ ఎందుకో చేర్చినట్టు, నువ్వు నా ఫ్రెండే కాదు అని చెప్పేసి అనింది, మళ్ళీ నాకుండే ఆ ఫ్రెండ్ నువ్వే కదా అనేసి అనింది, నాకేం అర్థం కాలేదమ్మా అనేసి చెప్తా ఉంటే దానికి లాస్ట్కి వచ్చేసాం కదా, తనతో ఎలా ఉంటుందో నువ్వు కూడా అలానే ఉండు అని చెప్పేసి చెప్పిందనమాట. ఏంటమ్మా నాకు అసలు అర్థమే కావట్లేదమ్మా అని చెప్పేసి ఈ పిల్ల ఇమాన్యుయల్ కూడా మైండ్ ఫ్యూజ్ బ్లాక్ అయిపోతుంది. నిజంగా తనుజ షీఈ్ అ నైస్ హ్యూమన్ బీయింగ్, చాలా నైస్ హ్యూమన్ బీయింగ్, బట్ గేమ్ ఓవర్గా ఆడేస్తోందేమో అనేసి అనిపిస్తుంది. గేమ్ ఎక్కడ ఆడాలో అక్కడ ఆడితే బాగుంటుంది, బట్ ఓవర్ గేమ్ ఆడుతోందేమో, దాన్ని డీకోడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సామాన్యులంతా ఏమి సీరియల్ చూసే వాళ్ళంతా ఇదేదో ఒక బిగ్ బాస్ ఒక షో లాగా చూస్తుంటారు, బట్ ఒక రివ్యూవర్గా ఏమనిపిస్తుంది, ఒక డీప్గా అనాలిసిస్ చేసినప్పుడు ఏదో తేడా కొడుతోంది పిల్ల. ఇమాన్యుయల్తో ఏమో నువ్వే ఇంపార్టెంట్ అంటుంది, రితుతో ఏమో నువ్వే ఇంపార్టెంట్ అంటుంది, కళ్యాణ్తో ఏమో నువ్వే ఇంపార్టెంట్ అంటుంది. సో ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళే ఇంపార్టెంట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది, ఏమి రా అని చెప్పేసి అర్థం కాదనమాట. దాని తర్వాత ఏ ముగ్గురు పోవాలి, అందరికీ బ్లాక్స్ ఇచ్చేస్తారు, ఏ ముగ్గురు పోవాలని మీరే డిసైడ్ చేసుకోండి అనేసి అంటే అక్కడ ఫస్ట్ బర్నీ గారు, కళ్యాణ్, ఇమాన్యుయల్ వాళ్ళు ముగ్గురు లేస్తారంట, మేము ఆడతాం అని చెప్పేసి. అప్పుడు తనుజ వచ్చి బర్నీ గారిని మీరు వెళ్ళకండి అనేసి అంటే డెమోన్ వచ్చి నేను ఆడతాను అంటాడంట. సో ముగ్గురు మగపిల్లకాయలు ఆడతాము అనేసి అంటే ఈ టైంలో సంజన చెప్తుంది, ఇద్దరు అబ్బాయిలు వెళ్తారు అంటే వాళ్ళతో ఆడడానికి నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి సంజన చెప్పిన తర్వాత తనుజ వచ్చి ముగ్గురు అబ్బాయిలు అనేసి అంటే ఓకే అనేసి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత అది దొంగలు పడిన 6 నెలల కుక్కలు మురిగినట్టు అది అయిపోయి ఉంటుంది. ఓకే, వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోవాలని డిసైడ్ చేస్తారు, బిగ్ బాస్ కూడా చెప్పేసి ఉంటారు వీళ్ళు ముగ్గురు వెళ్తారు అనేసి. దాని తర్వాత కాసేపు ఆగి రితు వచ్చి నేను ఆడతా ఫస్ట్ రౌండ్, నేను ఆడతా, అసలు సడన్గా పురిగి ఆడించి వచ్చింది అర్థం కాలేదు ఇప్పుడు రితుకి. బర్నీకి ఆడతా నేను ఆడతాను మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ బయటకు వచ్చి కూర్చొని నేను ఆడతాను మళ్ళీ అనేసి అని, మీరు నన్ను డెసిషనే అడగలేదు, నన్ను ఎవరైనా అడిగారు ఆ డెసిషన్ నా గురించి అనేసి అంటే అక్కడ ఎవరిని ఏం డెసిషన్ అడగలేదు, ఎవరు ఆడతారు అనేసి అంటే ఫస్ట్ కళ్యాణ్, ఇమాన్యుయల్ ఇద్దరు ఆడతాము అనేసి అన్నారు, బర్నీ గారు కూడా ఆడతా అన్నారు, బట్ బర్నీ గారు వచ్చేసి డెమోన్ కోసం గివప్ చేశారు. సో ముగ్గురు మగపిల్లకాయలు ఆడతారు అనేసి అనుకున్నాము, లేదా ముగ్గురు ఆడపిల్లకాయలు ఆడినా కూడా నాకు ఓకే అని చెప్పేసి సంజన అంటే ఇమ్మీడియట్గా కళ్యాణ్ వచ్చి అట్లా ఆడపిల్లకాయలు మగపిల్లకాయలు అని చెప్పేసి మాట్లాడద్దండి, డిఫరెన్సియేషన్ చూపించద్దండి అని చెప్పేసి అన్నాడు, విచ్ ఇస్ అ వ్యాలిడ్ పాయింట్. ఆడపిల్లకాయలు మగపిల్లకాయలు అనేది మనం డిఫరెన్సియేషన్ చూపించకూడదు, ఎవ్రీబడి ఈజ్ సేమ్. కాకపోతే మెంటల్ టాస్క్లు, కూర్చొని ఆడే టాస్క్లు ఏదైనా ఓకే, కానీ ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు మగపిల్లకాయల స్ట్రెంత్ వేరే ఉంటుంది, ఆడపిల్లకాయల స్ట్రెంత్ వేరే ఉంటుంది. వీ గో త్రూ మల్టిపుల్ థింగ్స్ ఇన్ లైఫ్, మెన్స్ట్రల్ సైకిల్స్, గైనిక్ ప్రాబ్లమ్స్, ఆ మూడ్ స్వింగ్స్, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ అ ఉమెన్ గోస్ త్రూ. సో దానివల్ల మా బాడీ అంత వీక్ ఉండదు. సి వెన్ యూఆర్ గోయింగ్ త్రూ దిస్ మెన్స్ట్రల్ సైకిల్ నీకు అసలు ఓపికే ఉండదు, బికాస్ హాఫ్ ఆఫ్ యువర్ బ్లడ్ ఇస్ గోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. అండ్ ఒళ్ళు నొప్పులు, కడుపు నొప్పి, బ్యాక్ పెయిన్, మూడ్ స్వింగ్స్, నిద్ర, చాలా ఐఎమ్ గోయింగ్ త్రూ ఇట్ రైట్ నౌ. సో ఎంత ఘోరంగా ఉంటుందంటే సిచ్యువేషన్, అట్లాంటి టైంలో అసలు ఆడని కూడా ఆడలేం. అట్లాంటి టైంలో యూ కెన్ యాక్చువల్లీ గివ్ దట్ జెండర్ డిఫరెన్సియేషన్, బట్ ఇది టికెట్ ఫినాలే కాబట్టి అట్లా డిఫరెన్సియేషన్ చూపించకూడదు అనేసి అన్నాడు. వాట్ ఈస్ దిస్ కాల్డ్, ఈక్వాలిటీ చూపిస్తున్నాడు అనమాట కళ్యాణ్, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. బట్ స్టిల్ ఇక్కడ రితు వచ్చి లేదు నేను ఆడతాను, నాకు ఆలోచించుకునే టైం ఇవ్వనరా, రితు హైపర్ అయిపోతుంది. ఎందుకు హైపర్ అయిపోతుందో ఆ పిల్లకి అర్థం కాదు స్వామి. నార్మల్గా మాట్లాడాల్సిన సిచ్యువేషన్లో కూడా హైపర్ అయిపోయి ఎందుకు నాకు అసలు ఒక్కటికైనా ఛాన్స్ ఇచ్చారా, అంత ఎందుకు హిస్టరిక్ పేషెంట్ వచ్చినట్టు సడన్గా ఒక పురుగు లేస్తుంది అప్పటికి. తనుజ చెప్తా ఉంటుంది, అరే అది కాదురా వాళ్ళు ఆడతామన్నారు అందుకని మేము బిగ్ బాస్ కెమెరాకి చెప్పామనేసి. అసలు తనుజ వర్సెస్ రితులో తనుజ తప్పే లేదు, రితు తప్పే ఉంది. తనుజ ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళ ముగ్గురు ఆడతామంటే నాకు ఓకే అని చెప్పేసి కెమెరాకి చెప్పింది, కానీ తనుజ తప్పైతే నాకు కనిపించట్లా. రితు ఓవర్గా హైపర్ అయిపోయింది అనేసి అనిపించింది. అంతసేపు టైం ఇచ్చినప్పుడు, లేదా బిగ్ బాస్కి వాళ్ళ పేర్లు చెప్పేటప్పుడు, లేదు నాకు కూడా ఆడాలనిపిస్తుంది నేను ఆడొచ్చాను అప్పుడు చెప్పొచ్చు కదా, నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలంటే ఎలా కాలం ఆలోచించుకుంటూ కూర్చుంటావా? బిగ్ బాస్ సాయంత్రం అడిగినాడు అనుకో, సాయంత్రం వరకు టైం తీసుకుంటూ ఉంటుందా? రితు ఎట్లా నాకు అర్థం కాలే, వెంటనే చెప్పాలా, లేకపోతే నాకు కొంచెం టైం ఏంటంటే నేను డిసైడ్ చేసుకొని చెప్తాను. అలా అక్కడ టైం ఇవ్వండి అనేసి అడగలేదు, ఏమి లేదు. మొత్తం చెప్పేసిన తర్వాత వచ్చి గొడవలు వేసుకుంటా మీరు ఆడుకుంటారా అనేసి అది ఇది మాట్లాడేసి తనుజతో వచ్చేసి తనుజనే అరవడం స్టార్ట్ చేస్తుంది. తనుజ కూడా హైపర్ పర్సన్, తనుజ కూడా అరుస్తూనే ఉంటుంది, ఎప్పుడు అరుస్తూ ఉంటుంది. దాని తర్వాత నేను అరుచుండకూడదు, మా మమ్మీ ఫీల్ అవుతుంది, ఎందుకు అరిచేది ఎందుకు, దాని తర్వాత ఇట్లా రియలైజ్ అయ్యేది ఎందుకు. ఎంతమంది మారినా ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు తనుజ మాత్రం ఆ నవ్వే విషయంలో మాత్రం మారలేదు. బాపలు నవ్వదు, ఆ మాడిపోయిన మసాలా స్మూత్ వేసుకుంటుంది, ఎప్పుడు సీరియస్గానే ఉంటుంది. అప్పుడు తప్పే లేదు ఈ విషయంలో, షీ కెన్ టాక్ నార్మలీ. ఆ రితు హైపర్ అయిపోతూ ఉంటే ఇక్కడ తనుజ హైపర్ అయిపోయేసి దాని తర్వాత అరవకు రితు అరిస్తే ఇక్కడ ఏం మారదు.
అని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటే నువ్వు అన్నీ అనేసి తర్వాత అరవకు అనేసి చెప్పు అని చెప్పేసి రితుకి తనుజాకి పడింది. బట్ రితుకి ఎవరితో గొడవ అయినా కూడా రితు పోయేసి వాళ్ళతో వెంటనే మాడేస్తుంది. మా సీజన్లో రేవంత్ కూడా అంతే, అందరితో గొడవ వేసుకుంటూ ఉంటాడు, అందరినీ నామినేట్ చేస్తుంటాడు, అన్నీ చేస్తుంటాడు, మళ్ళీ పోయి వాళ్ళతో హ్యాపీగా ఫ్రీగా మాట్లాడేస్తూ ఉంటాడు. దాని తర్వాత ఎట్లా గొడవలు అట్లా కంటిన్యూ కూడా అవ్వవు, ఎంతో గోష్టగా ఉంటుంది. సో రితు వచ్చి మళ్ళీ పోయేసి తనుజతో నార్మల్గా మాట్లాడేస్తుంది. తనుజతో రితు మాట్లాడతా మనల్ని ఎవరన్నా అడిగారా మీరు ఆడతారా అని ఎవరన్నా అడిగారా అంటే వెంటనే ఇమాన్యుల్ వచ్చి ఎవరిని ఆడతారా అనేసి అడగలేదు. ఎవరు ఆడతారు అంటే ఫస్ట్ మేము లేచి మేము ఆడతామనేసి చెప్పాము. నువ్వు ఏంటి రితు నువ్వు చెప్పకుండా అప్పుడు అనేసి అంటే నాకు అప్పుడు చెప్పడానికి టైం లేదు, నాకు ఆడాలనుంది, నాకు టైం తీసుకోవాలి, నాకు కొంచెం నా మైండ్ అంత ఐ వాస్ థింకింగ్ తనుజ ఎన్ని రోజులు ఎలాకాలం ఆలోచిస్తూనే ఉంటావా? ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోవాలా, క్విక్ డెసిషన్స్ తీసుకోవాలా? చెప్పు బిగ్ బాస్కి అంటే బిగ్ బాస్ టైం ఇచ్చినంత మాత్రాన ఎలాకాలం అదే చేసుకుంటూ ఉంటారా సోది కాకపోతే. ఓకే, అది అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ ఏమనిపించిందంటే సంజన తనుజ ఇద్దరు డెమోన్ దగ్గరికి వెళ్ళి డెమోన్ నువ్వు గివప్ చేస్తావా, రితు ఆడుతుంది కావాలంటే నెక్స్ట్ రౌండ్లో ఆడొచ్చు కదా అంట. అదేదో ఇమాన్యుల్ని కళ్యాణ్ని కొంచెం ఫోర్స్ చేసి అడుగుండొచ్చు కదా. నిన్న డెమోన్ వచ్చి నామినేట్ చేసిన రీజనే రితు కోసం నువ్వు గివప్ చేస్తున్నావు, నీ గేమ్ నువ్వు ఆడు అని చెప్పేసి తనుజ ఒక మాట మాట్లాడి ఇదే కాంట్రడిక్టింగ్ అనేది నేను. సో నిన్నటికి నిన్న పోయి డెమోన్ని నువ్వు రితు కోసం ఆడుతున్నావు, నువ్వు రితు కోసం గివప్ చేస్తున్నావు, నీ ఆట నువ్వు ఆడు అని చెప్పేసి నామినేట్ చేసింది తనుజ. ఈరోజు అదే తనుజ వచ్చి డెమోన్ దగ్గర ఈ ఒక్క రౌండ్ రితు కోసం వదిలేయి అని కావాలంటే నెక్స్ట్ రౌండ్లో అందరు నొప్పించి నేను పంపిస్తా అనేసి అంటుంది. అంటే తనుజ చెప్పి డెమోన్ రితు కోసం వదిలేస్తే గివప్ చేసినట్టు కాదు, బట్ డెమోన్ రితుని కెప్టెన్ చేయాలని చెప్పేసి గివప్ చేసింది మాత్రం గివప్ చేసినట్టు దానికి నామినేషన్ తీసుకోవాలి. అంటే వీళ్ళు సపోర్ట్ చేయమన్నప్పుడు సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేయొద్దన్నప్పుడు నోరు మూసుకొని కూర్చోవాలి డెమోన్. అంటే డెమోన్కి ఓన్ డెసిషన్స్ ఉండకూడదా? అంటే వీళ్ళు ఏం చేస్తే అది కరెక్ట్, డెమోన్ చేస్తే మాత్రం తప్పు. వీళ్ళు ఆడితే గేము, డెమోన్ చేస్తే క్రైమా? అది నాకు సుత్తంగా నచ్చలేదు. అండ్ ముందు నువ్వు వెనకాల గొయ్యిలాగా ఒప్పుకుంటే ఒక ప్రాబ్లం, ఒప్పుకుంటే డెమోన్ రితు కోసం వదిలేసుకున్నాడు అనేసి ఒక మాట వస్తుంది, ఒప్పుకోకపోతే వీళ్ళు చెప్పినా కూడా ఒప్పుకోలేదనేసి అంటారు. సో డెమోన్కి ఏం డెసిషన్ తీసుకుంటాడు ఇంకా పిల్లడు? ముందే అట్టట్టున్నాడు ఈ 1.5 వారంగా. మళ్ళీ వీళ్ళు చెప్పి డెమోన్ వదిలేస్తే ఓకే. నిన్న సంజన గారు కూడా నామినేట్ చేసి డెమోన్ని నువ్వు అది చేసావు రితు కోసం వదిలేస్తావని చెప్పేసి, దాని తర్వాత తనుజ కూడా నువ్వు రితు కోసం వదిలేస్తావని చెప్పి ఈరోజు రితు కోసం నువ్వే వదిలేని అడిగేది ఏంది? అది కూడా టికెట్ ఫినాలే టాస్క్, అది కూడా డెమోన్ నేను టికెట్ ఫినాలే కొడతా అని చెప్పిన తర్వాత అదేదో ఇమాన్యుల్ని కళ్యాణ్ని కొంచెం ఫోర్స్ చేసి ఉండొచ్చు కదా, రితు కోసం వదిలే ఈ నెక్స్ట్ రౌండ్ పంపిస్తా అని చెప్పి. డెమోన్నే ఎందుకు ఫోర్స్ చేయాలా? ఫోర్స్ చేసేది వీళ్ళే, ఒప్పుకున్నాడని మళ్ళీ రితు కోసం గివప్ చేస్తావు అనేసి అనేది. ఇంకా డెమోన్ ఇంక చచ్చినట్టు గివప్ చేస్తున్నాడు. ఎందుకు గివప్ చేసినాడంట అంటే అందరూ ఎవరు వెళ్తారంటే నాకు ఏ రౌండ్ అయినా ఓకే అన్నాడంట డెమోన్. నువ్వు ఏ రౌండ్ అయినా ఓకే అన్నావు కదా, సో ఈ రౌండ్ నువ్వు గివప్ చేయి అని చెప్పేసి అంటే గివప్ చేస్తున్నాడు తను రితు కోసము. సో కళ్యాణ్ వచ్చి అడుగుతాడు అనమాట, ఏరా గివప్ చేసావు మళ్ళీ అంటే, లేదు నేను ఆల్రెడీ ఒప్పేసుకున్నాను కదా ఏ రౌండ్ అయినా ఓకే అనేసి, అందుకనేసి ఇచ్చేసాను అనేసి చెప్పాడు అనమాట. దాని తర్వాత వీళ్ళకి ఒక టాస్క్ వచ్చింది, గణిత శాస్త్రం టాస్క్, మ్యాథ్స్. ఐ లవ్ మ్యాథ్స్ అంటే నాకు పిచ్చి గైస్, పిచ్చి. నేను ఎంత ఫాస్ట్గా అడిషన్ చేస్తాను తెలుసా, ఎంత ఫాస్ట్గా. నాకు 9 పిచ్చి ఉంది చిన్నప్పటి నుంచి. 9 అనేది నాకు ఒక సెంటిమెంట్ అనమాట. సుత్తి ఎక్కడ ఒక సుత్తి. సో నేను ఏది వచ్చినా కూడా 9 క్యాలిక్యులేట్ చేస్తాను. నా హాల్ టికెట్ నెంబర్ వస్తే కూడా 9 క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాను. రోడ్లో పోయేటప్పుడు కూడా అందరూ ఏదో ఆలోచించుకుంటా డ్రైవ్ చేస్తుంటారు కదా, నేను ఎంత అంటే నేను ఇట్లా డ్రైవ్ చేసుకుంటా కూడా ఎదుర్కొండా కార్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. 2377 ఉందనుకో, నేను దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాను. 7 7 14 14 + 3 17 17 19 9 + 1 1 10 అంటే 1 అనేసి కౌంట్ చేస్తుంటాం. ఇప్పుడు నాకు కూడా ఎట్లా తెలుసా, ఇప్పుడు నా ఫోన్ నెంబర్ ఉందనుకో, నా ఫోన్ నెంబర్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 9 మల్టిపుల్స్ వస్తాయి. 9 మల్టిపుల్స్ ఏదైనా మళ్ళీ 9 అనమాట మొత్తం. అంటే ఇఫ్ నా మొత్తం ఫోన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేస్తే 45 వచ్చింది అనుకో, 4 + 5 = 9 అట్లా అనమాట. సో అట్లా నేను రోడ్లో పోయేటప్పుడు కూడా కార్లో డ్రైవ్ చేస్తుంటే కూడా ఎదురుకుండా ఓకే 1046 6 + 4 10 10 + 1 11 1 + 1 2 ఇది 2 అనేసి. అండ్ 9 ఏదైనా ఉందనుకో దాన్ని ఇగ్నోర్ చేసి మొత్తం అట్లా చిన్నప్పటి నుంచి మేము అట్లా ఆడుకునే వాళ్ళం. చిన్నప్పుడు మేము పిల్లకాయలుగా ఉండేటప్పుడు కూడా రోడ్లో పోయేటప్పుడు ఎవరు ఫాస్ట్గా మ్యాథ్స్ చెప్తారో, ఎవరు ఫాస్ట్గా 9 వచ్చే వెహికల్స్ని అంతా గుర్తిస్తారో వాళ్ళకి చాక్లెట్ అట్లా ఏదో ఉంటుందన్నమాట. మేము కజిన్స్ అంతా ఆడుకుంటూ ఉండేవాళ్ళం ఇట్లా ఫస్ట్ ఎవరు కొడతారనేసి. భలే షార్ప్, నేను మామూలు షార్ప్ కాదు మ్యాథ్స్లో మాత్రం. ఓ మై గాడ్, నాకు అన్నీ చాలా ఇష్టం, ఈ లాగరిథమ్స్ తప్ప. ట్రిగనోమెట్రీ ఇస్ మై ఫేవరెట్. ఫైండ్ ఎక్స్ అనేది నాకు ఫేవరెట్. ఆల్జిబ్రా ఇస్ మై మోస్ట్ ఫేవరెట్. చెప్తా ఉంటే దరిద్రంగా ఉంటుంది కదా, ఏంది మ్యాథ్స్ అంటే ఇష్టం అని. యూనో
మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండే వాళ్ళకే మ్యాథ్స్ బాగా వస్తుంది, మ్యాథ్స్ అంటే ఇష్టం లేని వాళ్ళకి అసలు మ్యాథ్సే రాదు. దట్స్ హౌ ఇట్ ఇస్. సో ఇంత సుత్తి ఎందుకు చెప్పినాను అంటే ఈ మ్యాథ్స్ టాస్క్ వచ్చినప్పుడు నాకు అనిపించింది అబ్బా నేను ఆడుంటే ఎంత బాగుండేది అని. నాకు సర్ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్, అడిషన్, సబ్స్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ ఏదైనా సర్ అని చేస్తాం. సో నాకు ఆ టాస్క్ వచ్చి ఉంటే బాగుండేది అయ్యో అనేసి అనిపించింది. రితు స్వామి ఎంత ముద్దపప్పు అనేసి అనిపిస్తుంది. ఆ పిల్ల చాలా తెలివైంది, రితు ఇస్ వెరీ ఇంటెలిజెంట్, కాకపోతే ఎడ్యుకేషన్లో కొంచెం తక్కువేమో అనిపించింది. సో ఒక్కటి ఎత్తలేదు. కళ్యాణ్ కూడా కొంచెం ఫాస్ట్గా ఉన్నాడు. బట్ తెలుగు జిల్లా పరిషత్ ఇమ్మాన్యుయల్ తోపు, దమ్ముంటే ఆపు అనేసి అనిపించింది. మ్యాథ్స్ ఇట్లా పజిల్స్, అట్లా ఫిజికల్ టాస్క్, అట్లా స్ట్రాటజికల్ టాస్క్స్, ఎనర్జీ ఉండే టాస్క్స్, ఏదైనా ఎంటర్టైన్మెంట్ టాస్క్స్, ఏదైనా ఆల్ రౌండర్ ఇమ్మాన్యుయల్ తోప్ అంతే. ఏ టాస్క్ అయినా కూడా సూపర్. ఏమి ఆడాడు స్వామి, ఏమి ఆడాడు అసలు. వేరే వాళ్ళు వెళ్ళి ఊరికే క్యాలిక్యులేట్ చేసే టైంలో సర్ అని కార్డ్స్ ఎత్తుకొని వచ్చేస్తున్నాడు. సూపర్గా అనిపించింది అబ్బా ఇమ్మాన్యుయల్, వెరీ నైస్. దాని తర్వాత మధ్యలో లెఫ్ట్ హ్యాండ్తో ఆడినాడు ఇమ్మాన్యుయల్. నేను కూడా లెఫ్ట్ హ్యాండ్తో ఆడుంటా. అబ్బా మ్యాథ్స్, ఓ గాడ్ ఐ లవ్ మ్యాథ్స్. ఎంత సైన్స్ స్టూడెంట్ అయినా కూడా ఐ లవ్ మ్యాథ్స్. నేను మ్యాథ్స్ తీసుకొని అట్లా ఇంజనీర్ అయిపోయి అట్ట బాగుండేది కదా. ఇట్లా వీడియోలు చేసుకోకుండా ఇంజనీర్ అయిపోయింటే ఒక సివిల్ ఇంజనీరు, ఒక మెకానికల్ సివిల్ లేకపోతే ఐటీ, ఆంట్రప్రెన్యూర్ ఏదో ఒకటి. 13/13 ఎంత 1 అనేసి ఎత్తుకొని పోతా ఉంటాయి. కళ్యాణ్ 13/13 1 ఎట్లా అవుతుంది అంట. ఇంక మధ్యలో బిగ్ బాస్ వచ్చి రీతు 20/20 ఎంత అంటే 40 అనింది. వెరీ గుడ్ రీతు, ఆల్ ది బెస్ట్ అనేసి అన్నాడు. సో కళ్యాణ్ 4 తెచ్చాడు, ఇమ్ము 6 తెచ్చాడు, రితు 0 తెచ్చింది. అప్పటికి 9/3 అంటే 9 టేబుల్లో 3 రాదు అని చెప్పేసి అమ్మా ఎంత తెలివమ్మా నీకు బంగారు తల్లి అనేసి అనిపిస్తుంది. సో ఆ రౌండ్లో ఇమాన్యుయల్ వాస్ ద టాప్. వావ్ సూపర్గా అన్నాడు అబ్బాయి ఇమాన్యుయల్, కేక. దాని తర్వాత రితు వచ్చి సుమన్ నన్ను మాట్లాడ్డా అనేసి అంటే ఇమ్ము ప్రాపర్గా పక్కన వాళ్ళని అనలైజ్ చేసే దాంట్లో కూడా సూపర్. సుమన్ శెట్టి ఎప్పుడు సేఫ్ గేమే ఆడుతూ ఉంటాడు. ఒకవేళ ఆయన యాడని తీసేసుకొని ఆయన ఓడిపోతే ఆయన రౌండ్లోంచి వెళ్ళిపోతాడని చెప్పేసి ఇమాన్యుయల్ చెప్తున్నాడు. ఆయన్ని సెలెక్ట్ చేసుకుంటామేమో అనేసి ఆయన మాట్లాడు, సెలెక్ట్ చేసుకుంటే కూడా ఎందుకబ్బా అనేసి అంటాడు ఆయన, అట్లా అంటాడు ఆయన అనేసి. ఈయన సుమన్ శెట్టి నిజంగా ఎట్లా సర్వైవ్ అవుతున్నాడో తెలియదు. ఒక్క ప్రాపర్ నామినేషన్ రీజన్ కూడా ఉండదు. నిన్న పెట్టిన రీజన్ ఏమి రీజన్ అది ఒక్కలో రీజన్, నీకు ఒంట్లో బాగాలేదు అందుకని నువ్వు ఉండకూడదు ఇక్కడ వెళ్ళిపోవాలంట డెమాన్కి. ఏంటి తిక్క ఎట్లా తెక్కపట్టిన రీజన్ అప్పటికీ చెప్పింది తనుజ. నామినేషన్ రీజన్స్ కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలన్నా, ఎందుకంటే నామినేషన్ రీజన్ సుత్తిగా ఉంటే జనాలందరూ ఏమి ఇట్లాంటి రీజన్తో నామినేట్ చేస్తారనేసి అంటారు. మీరు ఎందుకు సంజన గారిని ఆ రీజన్తో నామినేట్ చేశారు, వద్దన్న నామినేషన్ మంచి రీజన్ పెట్టుకోండి అనేసి ఆల్రెడీ చెప్పింది కూడా. చెప్పిన తర్వాత మళ్ళీ అదొక బోకరా రీజన్ పెట్టుకున్నాడు. బోకరా రీజన్ ఒంట్లో బాగాలేదు అందుకని పుడియాలంట ఇంటికి. ఓకే, దాని తర్వాత సంజన వర్సెస్ ఇమ్మాన్యుయల్ జరిగింది. ఇమ్మాన్యుయల్ చాలా తెలివైనోడు అని చెప్పేసి ఎందుకన్నారా అంటే ఇమ్మాన్యుయల్ బయట ఎట్లా పోతా ఉంది, నెక్స్ట్ బిగ్ బాస్ ఏం టాస్క్ ఇస్తాడు, లాస్ట్ టైం ఏం టాస్క్ ఇచ్చాడు, ఏ కంటెస్టెంట్ ఏ పేరెంట్ ఏ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి ఏ కంటెస్టెంట్ గురించి ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు ఏంటి ప్రతి ఒక్కటి అనాలిసిస్ చేస్తూ ఉంటాడు. ఎవరు ఫస్ట్ సేవ్ అయ్యారు ఏంటి, లాస్ట్ డేంజర్ జోన్లో ఎవరున్నారు, ప్రతి ఒక్కటి. ఇమ్మాన్యుయల్ ఈజ్ అన్ ఆల్ రౌండర్. భయంకరమైన బ్రెయిన్, భయంకరమైన తెలివి. ఫిజికల్ టాస్క్ అయినా, మెంటల్ టాస్క్ అయినా, ఈ మ్యాథ్స్ టాస్క్ అయినా, స్ట్రాటజికల్ టాస్క్ అయినా, ఎంటర్టైన్మెంట్ టాస్క్ అయినా ఇమ్మాన్యుయల్ గివ్స్ హిస్ 1000%. అట్లాంటి ఇమ్మాన్యుయల్ ఆల్రెడీ ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్ ఏంటి, మ్యాథ్స్ టాస్క్ అనేది ఫిజికల్ టాస్క్ కాదు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు నాలెడ్జ్ బ్రెయిన్ కొంచెం వాడేది, కొంచెం షార్ప్గా ఉండే కంటెస్టెంట్స్ ఆడే టాస్క్ అనమాట. సో అట్లాంటి టాస్క్ ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో అయిపోయింది. ఆ రౌండ్లో ఇమాన్యుయల్ గెలిచి ఒకరితో D2D కొట్టాలి. సో ఇమాన్యుయల్కి ముగ్గురే ఉన్నారు ఆప్షన్స్, రితు, సంజన అండ్ తనుజ. రితు సో ఆల్రెడీ మార్నింగే గణితం టాస్క్ వచ్చింది కాబట్టి, గణితమే కదా మ్యాథ్స్ టాస్క్ వచ్చింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా కొంచెం ఫిజికల్ టాస్క్ ఉంటుందని చెప్పేసి ఇమ్మాన్యుయల్ ఎస్టిమేట్ చేశాడు. ఖచ్చితంగా ఆల్రెడీ ఒక మెంటల్ టాస్క్, మెదడుకు మేత పెట్టే టాస్క్ ఇచ్చారు కాబట్టి ఈసారి ఫిజికల్ టాస్క్ ఉంటుంది. ఫిజికల్ టాస్క్ వచ్చినప్పుడు రితు చాలా స్ట్రాంగ్,
తనుజ ఏంటి, తనుజతో నేను ఫిజికల్గా ఆడలేను, ఎందుకంటే తనుజతో కొంచెం ఆ ఎమోషనల్ ర్యాపో అదేదో ఉంటుంది, తనుజ కొంచెం సెంటిమెంట్తో కొడతా ఉంటుంది, కొంచెం అది ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంతా చేస్తూ ఉంటుంది. సో తనుజతో నేను ఆడలేను. ఇంకా మిగిలింది ఎవరు కొంచెం వీక్, వాళ్ళిద్దరితో కంపేర్ చేస్తే సంజన గారు చాలా చాలా వీక్. సో సంజన గారిని చూస్ చేసుకుంటే ఈ టాస్క్ నేను గెలవగలుగుతాను అనే ఒక పాయింట్లో ఇమాన్యుయల్ తన గురించి తాను ఆలోచించి సంజనాన్ని చూస్ చేసుకున్నాడు అనేసి నాకు 100% అనిపించింది. తర్వాత సంజన గారి దగ్గరికి వెళ్ళి, మమ్మ నేను నిన్ను చూస్ చేసుకుంటే ఒకవేళ నాది 2 ఉన్నాయి కదా మమ్మ, ఒకవేళ నేను ఓడిపోతే ఆ 2 నీకు వస్తాయని చెప్పేసి నేను అలా ఆడాను అని చెప్పేసి ఊరికే అట్లా గాల్లో రాయేస్తున్నాడు కానీ ఊరికే ఆమెను కొంచెం కన్విన్స్ చేసేదానికి చెప్తున్నాడు కానీ 100% ఇమ్మాన్యుయల్ తనకి తాను గెలవడానికే సంజనాన్ని చూస్ చేసుకున్నాడు. ఖచ్చితంగా ఆ రౌండ్ కొంచెం ఫిజికల్ టాస్క్ పెడతారనేసి 100% ఇమ్మాన్యుయల్కి తెలుసు. బికాస్ ఆల్రెడీ మార్నింగ్ వేరే టాస్క్ పెట్టారు కాబట్టి. అండ్ ఎవ్రీ టాస్క్ కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది, ప్రతి ఒక్కరు ఒక్కొక్క టాస్క్ రిలేటెడ్ ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ ఇమ్మాన్యుయల్కి తెలుసు. ఇమ్మాన్యుయల్ చాలా తెలివైనోడు అని చెప్పేసి నాకు అనిపించింది. ఇమ్మాన్యుయల్కి తిరుగులేదు. కానీ ఏంటో ఈవెన్ ఇఫ్ ఈజ్ అ విన్నర్ మెటీరియల్ అంటే వాట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ ఇమ్మాన్యుయల్ ఇస్ జనాలు కొంచెం మంచితనంకి సింపతికి పడే టైపు. ఇమ్మాన్యుయల్ అంత సింపతి ఎక్కువ యూజ్ చేయలేదు, అంత ఎక్కువ మంచితనం యూజ్ చేయలేదు. ఆ 2 కళ్యాణ్ యూజ్ చేశారు కాబట్టి కళ్యాణ్ ఇమ్మాన్యుయల్ కంటే అహెడ్ ఉన్నాడు ఓటింగ్స్లో అని చెప్పేసి నాకు అనిపించింది. దాని తర్వాత సంజన వర్సెస్ ఇమ్మాన్యుయల్లో సంజన గారు కూడా చాలా బాగా ఆడారు, చాలా బాగా ఇమ్మాన్యుయల్తో ఈక్వల్గా ఆడారు ఆ బాల్స్ వేసే టాస్క్లో. కాకపోతే మధ్యలో కొంచెం మైండ్ పక్కన ఎక్కడో పెట్టేసి ఆ తాడు వదిలేశారు, ఆ రోప్ వదిలేసింది, దానివల్ల ఓడిపోయారు. కానీ లేకపోతే ఆ టాస్క్ గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సంజన గారు, బికాజ్ నిజంగానే చాలా బాగా ఆడారు అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. దాని తర్వాత నెక్స్ట్ రౌండ్ వచ్చి భరణి డెమోన్ మేము ఆడదాం అనుకుంటున్నాం నెక్స్ట్ రౌండ్, నువ్వు కూడా ఆడతామని చెప్పేసి సుమన్ అడుగుతుంటే ఆయన ఏం చెప్పట్లే, నేను ఆడతానా లేదా ఏం చెప్పట్లే. ఆయన కొంచెం ఆలోచించి నేను చెప్తాను అన్నాడు. చెప్పాను కదా సేఫ్ గేమ్. హీ ఈజ్ స్కేర్డ్ ఆఫ్ ప్లేయింగ్ టాస్క్స్ విత్ దీస్ టఫ్ పీపుల్. సో తనుజ వర్సెస్ అంటే ఆడేసి అంటే తనుజని చూస్ చేసుకునేదిలే సుమన్ అన్నతో ఆడతానని చెప్పేసి, ఎందుకంటే ఇమాన్యుయల్ కొంచెం టఫ్ ప్లేయర్ కాబట్టి. బట్ స్టిల్ హీ జస్ట్ రన్స్ అవే, ఎస్కేప్స్ ఫ్రమ్ ద గేమ్స్ అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట సుమన్ అన్న. తర్వాత ఇమాన్యుయల్ వచ్చి సంజనతో చెప్తా ఉన్నాడు. సంజన ఫీల్ అవుతూ ఉండింది, ఏడ్చేసింది, బాధ అనిపించింది, బాగా ఆడింది పాపం, రోప్ ఒక్కడు వదిలేసింది దానివల్ల పోయింది, లేకపోతే గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పేసి. సో సంజన బాధపడతా ఉంటే చెప్తున్నాడు, మమ్మ గెలిస్తే నువ్వు కూడా నాది కలిపి గెలుస్తావనేసి ఆ పాయింట్లో ఇచ్చాను మమ్మ నీకు నేను, లేకపోతే ఇచ్చుండను అన్నాడు. కానీ కాదు, ఇమాన్యుయలే గెలుస్తాడనేసి ఇమాన్యుయల్కి తెలుసు, ఫిజికల్ టాస్క్ ఇస్తారని తెలుసు, దాంట్లో సంజన వీక్ అని తెలుసు, అందుకనే చేసినట్టయితే నాకు అనిపించింది. దాని తర్వాత భరణి డెమోన్ తనుజ ఆడతారనమాట. సో ఈ టాస్క్ అందరూ చాలా బాగా ఆడారు. డెమోన్ తెలివి తక్కువ పని చేశాడు. సో డెమోన్ ఏంటి, ఇద్దరిది పీకేస్తూ ఉంటే ఇద్దరు కలిపి డెమోన్ది పీకేస్తారని చెప్పేసి ఆలోచించలేడా. ఈ టాస్క్ కొంచెం తెలివిగా ఆడాల్సిన టాస్క్ అనమాట. లాస్ట్లో పెట్టి పూలు కాపాడుకోవాలి, ఎవరు పూలు వాళ్ళు కాపాడుకుంటూ వేరే వాళ్ళది తీస్తూ ఉండాలి. కానీ ఆ డిఫెన్సే లేకుండా మొత్తం చిత్తు చేసేస్తున్నాడు అనమాట డెమోన్ పవన్. అందరూ పెట్టేసిన తర్వాత డెమోన్ స్ట్రాటజీ చాలా బాగుంది. అక్కడక్కడ రోజా పూలు రెడ్ అక్కడక్కడ పెట్టేసి, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎక్కువ పూలు పెట్టి ఆ పూలు కాపాడుకోవాలి. ఆ పూలు కాపాడుకుంటూ ఉండేటప్పుడు పక్కన వచ్చి పీకుతూ ఉంటే అప్పుడు ఆ గేమ్ కొంచెం మజా వస్తుంది, స్ట్రాటజీ వస్తుంది. కాకపోతే డెమోన్ ఏం చేస్తున్నాడు, అందరు పూలు పీకేసి తను ఒక్క రోజా పువ్వు పెట్టి, అది కూడా వేరే స్ట్రాటజీ రకంగా ఆలోచించి తను ఒక్క రోజా పువ్వు పెట్టేసి మిగతా ఇద్దరిని పట్టేసుకొని వాళ్ళిద్దరిని పట్టేసుకున్నాడు, వాళ్ళిద్దరు పూలు పెట్టనీయకుండా. అక్కడ ఏమైపోతుందంటే గేమ్ స్టాప్ అయిపోతుంది. అట్లా కాదు, ఎవరు ఎక్కువ పూలు కలెక్ట్ చేసి పెట్టి టైంకి చూసుకొని అక్కడ పెట్టి వేరే వాళ్ళది పీకుతా ఉంటే మనం కూడా వాళ్ళది పీకుతా అట్లా ఆడితే అప్పుడు అది టాస్క్. కానీ డెమోన్ టాస్క్ మొత్తం చెడగొట్టినాడని చెప్పేసి నాకు అనిపించింది. మొత్తం వాళ్ళు పీకేసి లాక్కుంటా పీక్కుంటా కొంచెం ఫిజికల్ వెళ్ళాడు. అటాకింగ్ కాదు ఈ గేమ్, అటాకింగ్ ప్లస్ డిఫెన్స్ ఎక్కువ ఉండాలి, అటాక్ కొంచెం తక్కువ ఉండాలన్నమాట. అట్లా చేయకుండా మొత్తం పెంట చేస్తున్నాడు అనేసి అనిపించింది. దాని తర్వాత తనుజ ఆలోచించిన స్ట్రాటజీ చాలా చాలా బాగుండింది. మొత్తం పూలన్నీ పట్టుకొని కరెక్ట్గా బజర్ వచ్చే టయానికి పోయి పూలు దాంట్లో పెట్టేద్దాము అనేసి అనుకునింది. బట్ బజర్ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి నేను చెప్పాను, ఇది బిగ్ బాస్ ఆడిచ్చే ఆట. బిగ్ బాస్ చాలా సిచ్యువేషన్స్ వచ్చాయి వేర్ డెమోన్ పువ్వు ఒకటి ఉండి భరణి పువ్వులు 2 ఉండి, లేకపోతే డెమోన్ పువ్వు ఒక్కటే ఉండి మిగతా ఎవరు పువ్వులు లేకుండా, లేకపోతే ఎక్కువ పూలు డెమోన్ ఉండి మిగతా వాళ్ళు ఎవరివి పూలు లేకుండా వాళ్ళందరినీ పట్టుకొని ఇట్లా చాలా సిచ్యువేషన్స్ వచ్చాయి. చాలా సిచ్యువేషన్స్లో బిగ్ బాస్ బజర్ మోగిచుండొచ్చు. కానీ కరెక్ట్గా చూసుకోండి మీరు గేమ్లో, తనుజ ఎప్పుడైతే పోయి మొత్తం బంచ్ ఆఫ్ ఇన్ని పూలు ఎత్తుకొంపోయి అక్కడ పెట్టి డెమోను పెట్టి భరణి గారు కొన్ని పూలు పెట్టుంటారో అంటే ఇంకా ఫిక్స్ చేస్తూ ఉండేటప్పుడు కరెక్ట్గా బజర్ వస్తుంది. మొత్తం గుట్ట ఎత్తుకొంపోయి పూలు ఒకేసారి తనుజ పెట్టిన వెంటనే బజర్ మోగిస్తాడు. అందుకని నేను చెప్పాను ఇది బిగ్ బాస్ ఆడిచ్చే ఆట.
సో ఈ రౌండ్లో తనుజ గెలవాలి అని ఒక పాయింట్తో, ఎందుకంటే తనుజ ఈ తనుజ ఈ టాస్కుల్లో ఉంటేనే ఎక్కువ గొడవలు అవుతాయి, ఎక్కువ గొడవలు అయినప్పుడు ఎక్కువ టీఆర్పీ వస్తుంది. సో హౌ షీల్ హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్స్ అనే ఒక పాయింట్లో ఈ బజర్ టాస్క్ ఏదైనా సరే బిగ్ బాస్ చేతుల్లోనే ఉంటుంది. సో అంతసేపు బజర్ మోగించకుండా కావాలని తనుజ వచ్చినప్పుడే బజర్ ఎందుకు మోగించాడు బిగ్ బాస్ ఆడిచ్చే ఆట ఇది కర్లీ ఆడిచ్చే ఆట లాగా ఇది బిగ్ బాస్ ఆడిచ్చే ఆట, పక్కా ఇదే జరిగింది అక్కడ. సో కరెక్ట్గా తనుజ వచ్చి పెట్టుకుని వెంటనే బజర్ కొట్టాడు కాబట్టి తనుజనే ఈ టాస్క్కి విన్నర్. సో నెక్స్ట్ తనుజ ఒకరిని చూస్ చేసుకోవాలి ఛాలెంజ్ కోసం. తనుజ సుమన్ని చూస్ చేసుకుంటుంది. అన్ఫార్చునేట్లీ తనుజ ఓడిపోతుందంట, సుమన్ గెలుస్తాడంట. సో సుమన్ తర్వాత నాకు తెలిసి టికెట్ ఫినాలే ఫైనల్లీ ఇమాన్యుయల్కి వస్తుందేమో అనిపిస్తుంది. డెమాన్ పవన్ ఛాలెంజ్ చేశారు కానీ వస్తుందని చెప్పేసి ఎందుకో ఇమాన్యుయల్కి వస్తుందేమో అనేసి అనిపిస్తుంది టికెట్ ఫినాలే. ఐ డోంట్ నో, నాకు అట్లా 6th సెన్స్ 7th సెన్స్ కొన్ని కొడతా ఉంటాయి. ఓకే, దాని తర్వాత రితు వచ్చి ఇక్కడ ఇంకొక పాయింట్ జరిగింది. తనుజ తప్పని చెప్పినా కదా, ఇంతవరకు తనుజ తప్పలేదు. బట్ డెమాన్ ఒక్కొక్క పువ్వు పెడుతుంటే డెమాన్ బంచ్ ఆఫ్ పూలు తీసుకొని పెట్టు అని చెప్పేసి రితు అనగానే వెంటనే తనుజ నువ్వు వచ్చి ఆడు రితు, ఇంకా పక్కన వాళ్ళ స్ట్రాటజీలు పక్కన వాళ్ళు ఎలా ఆడుతున్నాడో తనను కూడా అలానే ఆడమని చెప్తున్నావు, నువ్వు వచ్చి ఆడు అనింది. చాలా సార్లు కళ్యాణ్ ఆడేటప్పుడు కానీ లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా సరే తనుజకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఆడేటప్పుడు తనుజ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. తనుజ సంచాలకంగా ఉండేటప్పుడు ఎప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మీరు కావాలంటే ఏ ఎపిసోడ్ అయినా తీసుకొని చూడండి. తనుజ సంచాలకంగా ఉండేటప్పుడు సుమన్ శెట్టి అండ్ రితు ఆడేటప్పుడు కూడా డెమాన్ రితుకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, సుమన్ శెట్టికి మిగతా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ నిన్న డెమాన్ వర్సెస్ కళ్యాణ్ టాస్క్ ఆడేటప్పుడు సంచాలకంగా తనుజ ఉండేటప్పుడు కూడా చాలా మంది కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, రితు వచ్చి డెమాన్కి సపోర్ట్ చేస్తూ ఉండింది. సేమ్ అట్లే ఈ రోజు కూడా రితు డెమాన్కి సపోర్ట్ చేస్తూ ఉంటే ఆ టాస్క్లో మొన్న టాస్క్లో ఏంది తనుజ కాంపిటీటర్ కాదు కదా, కాబట్టి షీ వాజ్ ఓకే. ఏం జరిగినా కూడా షీ వాజ్ జస్ట్ ఏ సంచాలక కదా, షీ వాజ్ నాట్ ఏ పార్టిసిపెంట్, కాబట్టి షీ వాజ్ ఓకే. ఈ రోజు తను ఒక పార్టిసిపెంట్ కాబట్టి డెమాన్తో కలిపి తను కూడా ఒక కాంపిటీటర్ కాబట్టి రితు వచ్చేసి సపోర్ట్ చేస్తూ ఉంటే తీసుకోలేకపోతుంది. ఎందుకు అట్లా అరిచేది నాకు అర్థం కాలేదు. ఏదైనా రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్ కదా. మరి తను సంచాలకంగా ఉన్నప్పుడు ఒక రూల్, తను పార్టిసిపేట్ చేయనప్పుడు ఒక రూల్, తను పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక రూల్ ఎందుకు? అది నాకు తప్పు అనిపించింది. నువ్వు వచ్చి ఆడు రితు అని చెప్పి సైక్ అయిపోతున్నది ఎందుకు? ఇంతకుముందు కూడా ఆడింది కదా. నువ్వు సంచాలకంగా ఉండేటప్పుడు మొత్తం మంద మాడుతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు కదా. అప్పుడు మాత్రం సంచాలకంగా ఎప్పుడు సపోర్ట్ చేయనీయకుండా చేయలేదే, మరి ఇప్పుడు ఎందుకు చేస్తూ ఉంది? రూల్ అంతే. తను కూడా కొంచెం డబుల్ స్టాండర్డ్స్ ఎక్కువ. సంజన అంటున్నా తనుజాకి డబుల్ స్టాండర్డ్స్ చాలా ఎక్కువ అని చెప్పేసి నాకు అనిపించింది. మీకు కూడా అనిపిస్తుంది ఆ పాయింట్? కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, దాని తర్వాత డెమాన్తో రితు అడుగుతుంది, నువ్వెందుకు రా పూలు తెచ్చుకోలేదంటే నేను తెచ్చుకున్నాను రా, విన్ ఆర్ లూజ్ డజంట్ మ్యాటర్, నేనేం మాట్లాడినా ఫిజికల్ అది ఇది అంటున్నారు, ఇంకా నా ప్రతాపం ఏం చూపిలేం కదా, 1-on-1 వచ్చినప్పుడు చూపిస్తాను నేను అని చెప్పేసి అన్నాడు డెమాన్. దాని తర్వాత బర్నీ గారు తనుజ అది అస్సలు తీయట్లేదురా, వాళ్ళిద్దరు కలిసి ఆడినారు, అక్కడ ఎట్లా అయిపోయిందంటే తనుజ గెలిచినా పర్లేదు బట్ నువ్వు మాత్రం గెలవకూడదు అనేలాగా ఆడారు వాళ్ళిద్దరు అని చెప్పేసి అన్నారు. లోపల వాళ్ళు వచ్చి తనుజ అండ్ బర్నీ ఇద్దరు అనుకుంటా ఉన్నారు, ఫస్ట్ టైం మన గేమ్ మనం ఆడాం కదా పక్కన ఇది లేకుండా అనేసి. బట్ తనుజ అంటా ఉన్నింది, ఇప్పుడు కూడా నాకు వీళ్ళు నా పేరు తీస్తారేమో అని డౌట్గా ఉంది, ఎక్కడ నా పేరు తీసి ఇట్లా తనుజ కోసం బర్నీ గారు ఓడిపోయారు, వాళ్ళు తీసుకోలేదని చెప్పేసి మాట్లాడతారనేసి. అది సో ట్రూ, అది నిజంగానే జరుగుతుంది. బట్ యాక్చువల్లీ పక్కన వాళ్ళు తీసేదానికంటే మనం ఫస్ట్ అన్ని పే చేసుకొని దాని తర్వాత డిఫెండ్ చేసుకుంటే పక్కన వాళ్ళు తీస్తే అది టాస్క్. వీళ్ళ పాటికి వీళ్ళు పీకులాడమే గేమ్ అనేసి అనుకుని లాగేసుకుంటే పీకేసుకుంటే ఫిజికల్ అయిపోయారు. కొంచెం సంచాలకంగా కళ్యాణ్ కూడా బాగా చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఫస్ట్ మీరు పెట్టండి, తర్వాత ఆడుకోండి, ఫిజికల్ అవ్వకండి అని చెప్పేసి. అంతా ఇంకేం చేస్తారు, 6 నిమిషాల్లో వాళ్ళకి ఏం బ్రెయిన్ పని చేయలేదు. కళ్యాణ్ కూడా సంచాలకంగా సరిగ్గా చేయలేదు అనిపించింది. ప్రాపర్గా చెప్పుంటే బాగుండేదేమో అనేసి అనిపించింది. ఎందుకంటే గేమ్ అంతా తుస్సు అయిపోయింది. బిగ్ బాస్ ఒకటి ఊహించుకొని పంపిస్తే ఇక్కడ వేరేది జరిగింది. కానీ ఆ టాస్క్ అయితే బిగ్ బాస్ చేతిలోనే ఉంటుంది, ఎప్పుడు బజర్ మోగించాలి అని చెప్పేసి. అది జరిగిన మ్యాటర్. మీకేమనిపిస్తుంది? వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ రివ్యూ? రేపటి నుంచి 3 వీడియోలు పక్కా, రోజు ఇదే చెప్తాను, రేపటి నుంచి 3 వీడియోలు. ఈ వీడియోకి 3000 లైక్స్ వచ్చాయనుకో, రేపటి నుంచి 3 వీడియోలు పక్కా. అంత సాల్వ్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగిస్తాం. అందరికీ తెలిసిన సైనింగ్ ఆఫ్ ఐ లవ్ యూ గైస్. బాయ్ గైస్. ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టా లింక్ అండ్ నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది, ఫాలో అయిపోండి. ఐ లవ్ యూ. బాయ్ గైస్. బాయ్.